ఎవరైతే దక్షిణం ఎక్కువగా ఖాళీ ఉండి దక్షిణ మెయిన్ డోర్ ఉన్నారో వాళ్ళకు ఈ లక్షణాలన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, చాలామంది నేను చెప్పిన తర్వాత ఎంతోమంది రీసెర్చ్ చేశారు, వాళ్ళందరూ కన్ఫర్మ్ కూడా చేశారు. సో ఏ ఫేసింగ్ అయినా ఉండనివ్వండి, అన్ని వైపుల ఖాళీ అనేది ఖచ్చితంగా ఉండాలి. మెయిన్ డోర్ ఎక్కడైతే ఉంటుందో అటువైపు మాత్రమే ఖాళీ ఎక్కువ స్పేస్ ఉండాలి, అటువైపే మెయిన్ డోర్ కూడా ఉండాలి. రీసెంట్గా నేను ఒక ఇంటికి వెళ్ళాను బెంగళూరులో. సో ఆ బెంగళూరులో ఇల్లు అనేది వాళ్ళు ఎవరి దగ్గర ప్లాన్ తీసుకున్నారు, ఇల్లు కట్టేశారు. ఇల్లు కట్టిన రోజు నుంచి టోటల్ మైనస్లోకి అయిపోయింది. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో అష్టదిక్పాలకులకు సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా చెప్తున్నాం కదా. సో 8 దిక్పాలకులలో మనం ఆల్రెడీ గత ఎపిసోడ్స్లో ఈశాన్యానికి సంబంధించి అయిపోయింది, తూర్పుకు సంబంధించి అయిపోయింది, ఆగ్నేయానికి సంబంధించి అయిపోయింది. ఈరోజు పార్ట్ 4 అన్నమాట ఇది. సో ఈరోజు మనము దక్షిణానికి సంబంధించి మాట్లాడుతున్నాం. దక్షిణం మీ ఇంటి లోపల బాగుంటే మీదే విజయం. గుర్తుపెట్టుకోండి వర్డ్, ఓకేనా? సో మరి దక్షిణం బాగుంటే అంటే ఏంటి సార్? అసలు ఏంటి సార్ దక్షిణం బాగుంటే అంటే, ఒకవేళ దక్షిణ ఫేసింగ్ మీద ఉంటే కనుక దక్షిణంలో ఖాళీ ఎక్కువ ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఉత్తరము పడమర అంటే ఉత్తరం కంటే దక్షిణం ఎక్కువ ఉండాలి, తూర్పు పడమర సమానమైన ఖాళీ ఉండాలి. లేదంటే దక్షిణం ఎక్కువ ఖాళీ ఉంటే దానితో పాటుగా పడమర ఎక్కువ ఖాళీ ఉండొచ్చు. సో తూర్పు 4 అడుగుల ఖాళీ ఉంటే పడమర 5, 6, 7 అట్లా ఉండొచ్చు. బట్ దక్షిణం దానికి మించి ఉండాలి. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి ఇది. సో ఇక్కడ మనకు 100% ఒక ఖచ్చితమైన నియమం ఏంటంటే, దక్షిణం ఫేసింగ్ అనేది విజయ ఆకాంక్ష, రాజకీయాల్లో కానీ మంచి సింహ స్వరూపంలాగా ఉండాలంటే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో దక్షిణానికి సంబంధించిన మంచి చెడు ఫలితాలు ఏమేమి ఉంటాయి మొత్తం నేను ఇప్పుడు డీటెయిలింగ్గా చెప్తాను, చూడండి. దక్షిణానికి సంబంధించిన ఫస్ట్ పాలకుడు ఎవరు అంటే యమధర్మరాజు, అర్థమైందా? నెక్స్ట్ అధిపతి ఎవరు అంటే కుజుడు. సో యముడు ఆయన మెయిన్ వృత్తి, ఇంకా సింపుల్గా ఆయన పని ఏంటంటే ఆయువు తీరిన వెంటనే చంపువాడు. సో నెక్స్ట్ కుజుడు అగ్నితత్వం కలవాడు, సాహసము, దూకుడుతనము, కోపము, విజయ ఆకాంక్ష, అధికారాకాంక్ష, ఈ లక్షణాలనేవి ఉంటాయి. సో ఎవరైతే దక్షిణం ఎక్కువగా ఖాళీ ఉండి దక్షిణ మెయిన్ డోర్ ఉన్నారో వాళ్ళకు ఈ లక్షణాలన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, చాలామంది నేను చెప్పిన తర్వాత ఎంతోమంది రీసెర్చ్ చేశారు, వాళ్ళందరూ కన్ఫర్మ్ కూడా చేశారు. ఆ ఎపిసోడ్ కూడా నేను ఒకసారి యూట్యూబ్లో పెట్టాను, చాలా ఎపిసోడ్స్ కూడా యూట్యూబ్స్లో నేను పెట్టడం జరిగింది. సో దక్షిణం గనక బాగుంటే గుర్తుపెట్టుకోండి, అన్ని శుభాలు 100% ఉంటాయి. ఒకవేళ భ్రష్టు పట్టిస్తే ఎన్నో నష్టాలు ఉంటాయి. సింపుల్గా భర్తకు దీర్ఘకాలిక వ్యాధి. సో భ్రష్టు పట్టించడం అంటే ఏంటి సార్ అని మాట్లాడతారు కదా. సో దక్షిణంలో ఖాళీ లేకుండా చేయడము, దక్షిణంలో కంప్లీట్ మూసేయడము, దక్షిణంలో టాయిలెట్స్ పెట్టడం, సెంట్రల్ లైన్లో మెయిన్ డోర్ ముందు డిస్టర్బ్ చేయడం, మెయిన్ డోర్ ముందు సెప్టిక్ ట్యాంక్స్, దక్షిణంలో సెప్టిక్ ట్యాంక్స్, లేదంటే దక్షిణంలో వాటర్ ట్యాంక్స్, గుంతలు ఇవన్నీ పెట్టడము, సో కంప్లీట్ గోడ మీదకి ఇల్లు కట్టేసేయడం, ఇవన్నీ భ్రష్టు పట్టించడం అన్నమాట. సో నెక్స్ట్ ఏమేమి నష్టాలు ఉంటాయి? సో భర్తకు దీర్ఘకాలిక వ్యాధి, ఆర్థిక పతనం జరుగుతుంది, నెక్స్ట్ రుణ బాధలు పెరుగుతాయి, శత్రువులతో చాలా బాధ కలుగుతుంది, కోర్టు సమస్యలు, ఆస్తులు జప్తు అవ్వడము, ఇల్లు అమ్ముడు పోవడము, స్త్రీలకు సుఖము లేకపోవడము, మానసిక వ్యధ, వ్యసనముల బారిన పడడము, శస్త్రచికిత్సలు, హింస ప్రవృత్తి అవ్వడము, గౌరవ హాని, మన గౌరవం డ్యామేజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ యుక్త వయస్సు వారికి ఆకస్మిక మరణములు జరగడము. చాలామంది సార్ మా ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటారు. సో దక్షిణం ఎక్కడన్నా మన డ్యామేజ్ జరిగిందో ఒకసారి చూసుకోండి. అదేవిధంగా ఇల్లు అమ్ముడు పోవడం లాంటివి జరగడం కూడా టోటల్ దక్షిణంలో కట్టడం లాంటివి చేసినా 100% అది డ్యామేజ్ జరుగుతుంది. సో ఏ ఫేసింగ్ అయినా ఉండనివ్వండి, అన్ని వైపుల ఖాళీ అనేది ఖచ్చితంగా ఉండాలి. మెయిన్ డోర్ ఎక్కడైతే ఉంటుందో అటువైపు మాత్రమే ఖాళీ ఎక్కువ స్పేస్ ఉండాలి, అటువైపే మెయిన్ డోర్ కూడా ఉండాలి.
అర్థమైందా? రోడ్డు మెయిన్ డోరు ఎటువైపు అయితే ఉంటుందో అటువైపే మనకు ఖాళీ అనేది ఎక్కువ ఉండాలి. సార్ మాకు 2-3 రోడ్లు ఉన్నాయని అన్నారు అనుకోండి, అప్పుడు కండిషన్స్ని బట్టి మనం డోర్ సెట్ చేస్తాం. అది ఊరికే నోట్తో చెప్పేది కాదండి. ఎక్కడైతే పెద్ద రోడ్డు ఉంటుందో చిన్న రోడ్డు ఉంటుందో అట్లా కాదు. డిగ్రీలకు అనుకూలంగా మీ ఇల్లు ఎలా కడుతున్నారు, పొడవు ఎక్కడ వస్తుంది, వెడల్పు ఎక్కడ వస్తుంది, డిగ్రీలు ఎలా వస్తున్నాయి, అందులో ఇషప్రాచ్ ఎక్కడ వస్తుంది, ఆగ్నేయప్రాచ్ ఎక్కడ వస్తుందో, సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి. ఊరికే మనం నోటితో చెప్పలేము. అందుకనే దానికి ఒక అపాయింట్మెంట్ ప్రొసీజర్ అంటూ పెడతాం మేము. అర్థమైందా? సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మానసిక వ్యధ అని చెప్పాం. సో వ్యసనములు, నెక్స్ట్ శస్త్రచికిత్సలు జరగడం కూడా వీటితోనే జరుగుతుంది. హింసా ప్రవృత్తి, గౌరవహాని కలుగుట, యుక్త వయస్సులో వారికి చాలామందికి ఆకస్మిక మరణం జరుగుతుంది. దక్షిణంలో కనుక మీరు బావులు పెట్టినా, గుంతలు పెట్టినా, స్లోప్ పెట్టినా, సెప్టిక్ ట్యాంకు, వాటర్ ట్యాంకు, వీటి వల్ల డ్యామేజెస్ అయితే చాలా వరకు జరుగుతాయి. రీసెంట్గా నేను ఒక ఇంటికి వెళ్ళాను బెంగళూరులో. సో ఆ బెంగళూరులో ఇల్లు అనేది వాళ్ళు ఎవరి దగ్గర ప్లాన్ తీసుకున్నారు, ఇల్లు కట్టేశారు. ఇల్లు కట్టిన రోజు నుంచి టోటల్ మైనస్లోకి అయిపోయింది. సో వాళ్ళు అక్కడ చేసిన మిస్టేక్ అయితే మొత్తంలో ఓవరాల్గా నాకేం కనిపించట్లేదు. కేవలం ఒకటి కనిపించిందండి. అదేంటంటే ఉత్తరం మెయిన్ డోర్ జస్ట్ లోపలికి ఎంటర్ అవుతున్నా అక్కడ ఒక బకెట్లో వాటర్ పోసి అదంతా మొత్తం దక్షిణంలోకి వెళ్ళిపోతుంది. అది అర్థమే కాలేదు మాకు. ఇదేందండి వాటర్ అక్కడ స్లోప్ ఎక్కడ ఉంది సార్ అంటే కరెక్ట్గా ఈశాన్యానికి ఉందంటారు. లేదు. సో వాళ్ళ ఇల్లు అనేది 100% జీరో లెవెల్ కట్టలేదు. మొత్తం డౌన్ఫాల్ అనేది సౌత్ స్లోప్ చేయడం జరిగిపోయింది. సో దానివల్ల జరిగిన నష్టాల లిస్టు వాళ్ళు చెప్తే మాత్రం నిజంగా చాలా బాధ అనిపించింది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఇల్లు అనేది మనం డ్యామేజ్ చేసుకోకూడదు. సో విజయ ఆకాంక్ష, మీకు విజయం కలగాలి, ఒకరిని తాట తీయాలి, మీకు ఒక రాజకీయంగా ఎదగాలి, 10 మంది కమాండింగ్ పొజిషన్లోకి వెళ్ళాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొలిటికల్గా అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ లాగా అనుకోండి, లేదంటే కలెక్టర్ వైజ్ అనుకోండి, మీరు ఏదైనా సరే ఒక అధికారం చలాయించే లక్షణాలు మీకు కావాలి, విజయ ఆకాంక్ష, అన్నింట్లో మాకు విజయం కావాలి, ఒక రేంజ్ ఎదగాలి అని భావిస్తే దక్షిణం ఫేసింగ్ మాత్రమే అన్నిటికంటే టాప్ అండి. ఇది ఒక్కటే గుర్తుపెట్టేసుకోండి. సో దక్షిణంలో ఎలాంటి డ్యామేజెస్ లేకపోతే 100% మీకే విజయం అండి. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఈరోజు అష్టదిక్పాలకులకు సంబంధించిన 4th పార్ట్ మనం ఆల్రెడీ మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేసేసాము. సో నెక్స్ట్ 5th పార్ట్ వస్తుంది. 5th పార్ట్లో మీకు నైరుతికి సంబంధించిన మంచి చెడు ఫలితాల గురించి మనం మాట్లాడదాం. ఓకే. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.